పాపాన్ని ఎలా కొలుస్తారంటే మీరు గమనించండి, దేవుళ్ళో లేని లక్షణం ఏదైనా మనలో ఉంటే అదే పాపం. ఆయన పరిశుద్ధుడు గనక చెప్పండి, మనమును పరిశుద్ధంగా ఉన్నాయి. ఆయన పాపాన్ని చూడ్డు, మొత్తం నీ ఫోన్ అంతా అయ్యే ఉంటాయి. కానీ నువ్వేమంటావు? దేవుని బిడ్డ అంటావు. దేవుడు అంటాడు ఎవడో నువ్వు అని అడుగుతారు. గుర్తుపెట్టు, నీ ఫేస్బుక్ లో చెత్త చెదారం చూడకూడదంటే దేవుడు చూడ్డ గనక చెప్పండి, నువ్వు చూడకూడదు. దేవుడు కొన్ని వెబ్సైట్స్ వెళ్ళడు, ఆయనకి అవకాశం ఉన్న వెళ్ళడు గనక, అలాంటివి చూడ్డు గనక నువ్వు కూడా చెప్పండి చూడకూడదు. నీ ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్, నీ కాంటాక్ట్ అంతా ఎలా ఉన్నది తెలుసా? పరిశుద్ధతతో ఉండాలి, గాస్పల్తో ఉండాలి, సువార్తతో ఉండాలి. ఇది కూడా సిన్ అవుద్దంటే బైబిల్ చెప్తుంది చూసిన పాపం. ఆయన చూడ్డం, ఆయన స్వరూపం మందు ఆయన పోలికలో చేయబడ్డ వీటిని చూసి ఎంటర్టైన్ చేస్తున్నావంటే దీన్ని ఏమంటారు చెప్పు? పాపం కదా. వాల్ పోస్టర్ చూసి సొంగగారుస్తావు, రీల్స్ చూసి సొంగగారుస్తావు, కనబడిన చెత్త అంతా చూస్తావు, రోడ్డు మీద ఆ దృశ్యం కనబడితే దాన్ని కూడా ఎంటర్టైన్ చేస్తావు. ఇవన్నీ చేస్తూ నేను వర్షిప్లోకి వచ్చి దేవుడితో నేను కొంచెం గడిపాను, ఈ గంట నేను ఉన్నాను, దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడు, దేవుడు నా పిల్లల్ని దీవిస్తాడు, దేవుడు నాకు అన్ని చేస్తాడు. దేవుడు అంటాడు నీకు ఎందుకు చేయాలి రా అబ్బాయి, నీకు ఎందుకు చేయాలి చెప్పు? నీ కళ్ళు తినంగా వాడుతున్నావా? అందుకే ప్రభు స్ట్రాంగ్ అన్న మాట అని చెప్పిన, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన చెప్పండి. నిజంగా పీకేమని కాదు, అంత స్ట్రాంగ్గా ఉండమని.